హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన అంశం స్పెయిన్ బోర్డర్ క్రైసిస్. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు వేలాది మంది ఇమిగ్రెంట్స్ ఒక్కసారిగా స్పెయిన్లోకి ప్రవేశిస్తున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా అక్కడ ఒక ప్లేస్ బార్డర్లో స్యూటా అనే ప్రాంతం గురించి తెలుసుకోవాలి. ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నప్పటికీ స్పెయిన్ చెందిన భూభాగం. అంటే అక్కడ చేరితే యూరోపియన్ యూనియన్లోకి మనం ప్రవేశించినట్టే, అంటే ఇమిగ్రెంట్స్. అందుకే యూరోప్కి వెళ్ళాలనుకునే అనేక మంది ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వలసదారులు ఉంటారో ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే గత కొన్ని రోజులుగా మొరొకో వెస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది. అక్కడ నుంచి వేలాది మంది ఈ సముద్రంలో స్విమ్ చేసుకుంటూ తీర ప్రాంతం గుండా అక్కడ బారికేడ్లను దాటి కూడా సూటాలకు ప్రవేశిస్తున్నారు. ఈ భారీ వలసతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. స్పెయిన్ ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసింది. అదనపు పోలీసులు సైన్యాన్ని రంగంలో దింపడానికి ట్రై చేస్తుంది. ఈ ఘటనలో పలువురు ఇమిగ్రెంట్స్ ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు దీనికి కారణం ఏంటి? మొరొక్కో ఆఫ్రికన్ కంట్రీ, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. దీనికి పేదరికం, నిరుద్యోగం, మెరుగైన జీవితంపై కొన్ని వాళ్ళకు హోప్స్ ఉంటాయి కదా. ఆ రీజన్స్ మీద వాళ్ళు ఏంటంటే ఈ స్పెయిన్, మొరొక్కో మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు కానీ, ముఖ్యంగా వెస్ట్రన్ సహారా అంశం కూడా ఈ పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ సంక్షోభం వల్ల యూరోప్లో అక్రమ వలసలు, సరిహద్దు భద్రత, శరణార్థులు అంటే అసైలమ్స్ విధానాలపై మళ్ళీ తీవ్ర చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో స్పెయిన్, మొరొక్కో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. ఎందుకంటే ఈ ఇమిగ్రెంట్స్, వలసదారులు అనే ఇష్యూ కేవలం మొరొక్కో, స్పెయిన్కే కాదు, ప్రతి కంట్రీకి ఉంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను ఇంగ్లాండ్ నుంచి మాట్లాడుతుంటే కూడా ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్ బార్డర్ మీదుగా, ప్యారిస్ ఫ్రాన్స్ బార్డర్ మీదుగా ఇంగ్లీష్ ఛానల్ ఎదుర్కొంటూ చాలామంది డైలీ చాలామంది ఇమిగ్రెంట్స్ ఈ కంట్రీకి వస్తూ ఉంటారు. సో అట్లా చూసుకుంటే మనకు ఇండియాలో కూడా బంగ్లాదేశ్ ఆ బార్డర్ నుంచి కూడా చాలామంది వస్తారు. సో ఎప్పటికైనా ఏ కంట్రీకైనా బార్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ బార్డర్స్ని రక్షించే సైన్యం ఇంపార్టెంట్. ఆ దేశం ప్రధానులు, ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే అవి పటిష్టంగా ఉంటాయో, బార్డర్లు పటిష్టంగా ఉంటాయి, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఏ కంట్రీకి ఆ కంట్రీకి వీసాలు ఒక ప్రాసెస్ అంటుంది. సో ఆ ప్రాసెస్లో వస్తేనే, ఏదైనా సక్రమంగా వెళ్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా వలసదారులలో రావడం వలన ఆ కంట్రీలు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది.